వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో అందుకే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకా ఈ రోజు అయితే తనుజ గారికి చూస్తే ఎంత మందికి బాధ అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకైతే నిజంగా పర్సనల్ గా చాలా బాధ అనిపించింది. హౌస్ మొత్తం తననే టార్గెట్. ఆమె ఎవరితో మాట్లాడినా ఆ తప్పే. ఏది చేసినా తప్పే. అట్లా అయిపోయింది హౌస్ మొత్తం. సో, ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా ఇమాన్యుయల్ గురించి చెప్పాలంటే నిజంగా సేఫ్ గేమరు. అతని దగ్గర ఒక టికెట్ ఉంచుకొని నామినేట్ చేయొచ్చు గదా! నెక్స్ట్ వీక్ చేస్తా నామినేటు. నేనెందుకు యుద్ధంలోకి దిగాలి? నా పక్కనోడు యుద్ధంలోకి దిగితే అది చూడాలి గదా! కళ్యాణ్ నామినేషన్ ఎలా ఉంటదో ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ నామినేషన్ చేస్తే అయిపోద్ది గదా! ఒకటి వేరేటోళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి? ఒక తనని తప్పుగా ఎందుకు తీసుకోవాలి? నాకైతే అస్సలు నచ్చలేదు. ఇమాన్యుయల్ గేమ్ అయితే అసలు నచ్చలేదు. సో, ఇంకా కళ్యాణ్ గారు ఈరోజు టాస్కుల్లో అయితే సూపర్ అంటే సూపర్‌గా ఆడారు. ఇమాన్యుయల్ గాని, కళ్యాణ్ గారు గాని సూపర్‌గా ఆడైతే రెడ్ టీమ్ అయితే విన్ అయ్యారు కదా! చాలా బాగా అనిపించింది. సో, ఇంకా ఈ హ్మ్. ఓటింగ్ ఆర్డర్‌కొచ్చేస్తే అసలు తనుజ గారినైతే ఎవ్వరు బీట్ చేయలేదు. ఇంతవరకి ఈ 6 వీక్స్‌లో తనుజ గారు ఎన్ని సార్లు నామినేషన్‌లోకొచ్చినా గూడా అన్ని సార్లు తనే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఇంకా సెకండ్ పొజిషన్‌లో వచ్చేసి యాజ్ యూజువల్ ఎవరో కాదు కళ్యాణి. సెకండ్ పొజిషన్ ఈజ్ కళ్యాణ్. థర్డ్ పొజిషన్ వచ్చేసి సంజన గారు. సో, సంజన గారితో పాటు దివ్యనిధికైతే, రీతు చౌదరికి వీళ్ళ ముగ్గురికైతే సేమ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, థర్డ్ పొజిషన్‌లో ముగ్గురైతే ఉన్నారు. సో, ఇంకొచ్చి బాటమ్ 2 అయితే రమ్య మోక్ష, సాయి గారు వీరిద్దరికైతే సేమ్ ఓటింగ్ పడుతుంది. సో, వాళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు ఐదుగురిట్లో ఎవ్వరైనా